నమస్కారం ప్రియమైన స్నేహితులారా. మన పురాణాలలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయి. కాని వాటిలో కొన్ని కేవలం కథలకే కాదు, జీవితానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయి. అటువంటి సంఘటనే భీష్మ పితామహుడు తన చివరి శ్వాసలో యుధిష్ఠిరునికి ఇచ్చిన ధర్మోపదేశం. ఈ సంఘటన మన హృదయాలను తాకుతుంది. మనం ఎలా జీవించాలో, ఎలా ప్రభుత్వం నడపాలో, ఎలా మనసును శాంతిగా ఉంచుకోవాలో ఈ సంభాషణలో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత పాండవులు విజయం సాధించారు. కాని ఆ విజయం వారిని ఉల్లాసంగా చేయలేదు. యుధిష్ఠిరుని హృదయం లోభంతో కాదు, బాధతో నిండిపోయింది. ఎందుకంటే ఈ యుద్ధంలో అతని చేతుల్లో అనేకమంది మరణించారు. తండ్రిలాంటి పితామహుడు, గురువులాంటి ద్రోణాచార్యుడు, తన అన్నయ్యలాంటి కర్ణుడు వీళ్లంతా అతనివల్ల చనిపోయారు. అతడు కృష్ణుని దగ్గరకు వెళ్లి తన లోపాలు చెప్పాడు. మహాప్రభూ, నా హృదయం నన్ను నిందిస్తోంది. ఈ రాజ్యం నాకు కావాలనిపించటంలేదు. నేను నిజంగా ధర్మబద్ధుడ్నా? శ్రీకృష్ణుడు మృదువుగా నవ్వి ఇలా అన్నాడు. ధర్మాన్ని తెలుసుకోవాలంటే ధర్మానికి ప్రతీక అయిన వ్యక్తిని దర్శించాలి. పితామహుడు భీష్ముడు శరతలపై ఉన్నారు. అతని వైపు వెళదాం. నీ సందేహాలకు అక్కడ సమాధానం లభిస్తుంది. పాండవులు భీష్ముని వద్దకు వెళ్లారు. ఆయన అప్పటికే శరీరబలాన్ని కోల్పోయి ఉన్నా కళ్లలో మాత్రం అపారమైన శాంతి ఉంది. అతను రసాయనశాస్త్రం, ధర్మశాస్త్రం, రాజనీతిలో నిపుణుడు. అతని జీవితం మొత్తం త్యాగానికి నిలువెత్తు మాదిరి. యుధిష్ఠిరుడు పాదాల దగ్గర కూర్చుని ఇలా అన్నాడు. పితామహా, నేను మీ మార్గంలోనే నడిచాను. అయినా నాలో శూన్యత ఉంది. ధర్మమంటే ఏమిటో నాకు బోధపడటంలేదు. ధర్మం పేరుతోనే యుద్ధం చేశాము, కాని ఎందరో ప్రాణాలు పోయాయి. నేనిప్పుడు ధర్మాన్ని పూర్తిగా నమ్మలేకపోతున్నాను. భీష్ముడు శ్వాసను గట్టిగా తీసుకొని తన లోతైన స్వరంతో ఇలా అన్నాడు. ధర్మం సూటిగా చెప్పలేని విషయం యుధిష్ఠిరా. అది శబ్దాల్లో కాకుండా మనసులో ఉండాలి. నీ మనసును ఏ పని బాధపెడితే అది అధర్మం. నీ హృదయం సాక్షిగా ఉండాలి. నీ ప్రవర్తనను చూసి నీ అంతరాత్మ సంతృప్తి చెందితే అదే ధర్మం. అతడు కొనసాగించాడు. ప్రతీ పని నీ ఆత్మకో శబ్దంగా వినిపించాలి. అందుకే రాజువైన నీవు నీ నిర్ణయాలలో న్యాయం, క్షమ, దయ, నిజాయితీ కలగలిగి ఉండాలి. నీ రాజ్యం గొప్పదవుతుంది. కాని ధర్మమే దానికి మూలం. యుధిష్ఠిరుడు అప్పుడే అడిగాడు. పితామహా, నేను పాపం చేశానా? ఎందుకంటే నేను ద్రోణుడు, కర్ణుడు వంటి మహాపురుషులను చంపాను. నాకు నిద్రపట్టటంలేదు. భీష్ముడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. బాధ అనేది పాపానికి శిక్ష కాదు. అది ఆత్మశుద్ధి సాధన. నీపై ఉన్న బాధ నీ నిజాయితీకి నిదర్శనం. ధర్మపథంలో నడిచేవారికి బాధలు వస్తాయి. ఎందుకంటే వారు ప్రపంచానికి ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు. కాని ఆ బాధలు నిన్ను నాశనం చేయవు, నిన్ను గట్టిగా తయారు చేస్తాయి. అతడు ఆలోచనలోకి వెళ్ళి ఆ తర్వాతిలా అన్నాడు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని ప్రశ్నలు ఎప్పటికీ పరిష్కారం కానివిగా ఉంటాయి. కాని వాటిమీద మనదైన ధర్మబద్ధ నిర్ణయమే మన స్థిరతను నిర్ధారిస్తుంది. నువ్వు రాజువు. నీ మనసులో ధర్మం నిలబడితే నీ రాజ్యం నిలబడుతుంది. ఆ సమయంలో భీష్ముడు మనోబలం కోల్పోతూ ఉన్నా అతని మాటల్లో తాటిలాంటి నిలకడ, మణిలాంటి జ్ఞానం కనిపించింది. ఆయన చివరిగా యుధిష్ఠిరునితో ఇలా అన్నాడు. విజయం అర్థవంతంగా మారుతుంది ప్రేమతో, క్షమతో, నిజాయితీతో నడిచినప్పుడు. లేకపోతే అది ఖాళీ గర్వంగా మిగిలిపోతుంది. నువ్వు ధర్మరాజువు. నీ పేరు అది గుర్తుచేస్తుంది. నీ ప్రజలకు ధర్మమార్గాన్ని చూపించు. నీ పరిపాలనలో శత్రువుకైనా న్యాయం జరగాలి. అప్పుడు మాత్రమే నీ రాజ్యం విజయవంతమవుతుంది. ఆ మాటలు విన్న యుధిష్ఠిరుని కళ్లల్లో నీళ్లు వహించాయి. అతడు తన శిరస్సును భీష్మ పాదాలపై వాల్చాడు. భీష్ముడు కళ్ళు మూసుకున్నాడు. ఆకాశంలో ఒక శాంతి వెల్లివిరిసింది. గాలికూడా ఆగిపోయినట్టే అనిపించింది. దేవతలు తమ గంధర్వ వాద్యాలతో భీష్ముణ్ణి అహల్యలోకాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సంఘటన కేవలం మహాభారతంలోనే ఒక భాగం కాదు. ఇది మన ప్రతి ఒక్కరికీ అప్లికబుల్ అయిన జీవనపాఠం. మనం ఎలా జీవించాలో, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో, మనసు ఎప్పుడు ధర్మమార్గంలో నిలబడాలో చెప్పే తపోధనం. మన జీవితంలో ఎన్నో సందిగ్ధాలు వస్తాయి. కాని మనం మన హృదయాన్ని, మన అంతరాత్మను అడిగితే సమాధానాలు దొరుకుతాయి.
భీష్ముడు చెప్పినట్టు మనసు ఏ పని చేసేటప్పుడు ప్రశాంతంగా ఉంటే అదే మన ధర్మం. స్నేహితులారా, ఈ గొప్ప మాటలు మీ హృదయాన్ని తాకాయని ఆశిస్తున్నాను. మీ జీవితంలో కూడా ధర్మం వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఈ ఉపదేశాలను ఇతరులతో పంచుకుంటే ఈ ధర్మజ్యోతి మరింత విశాలంగా వ్యాపిస్తుంది. జై శ్రీకృష్ణ.